బెస్ట్ అండ్ ఫేమస్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఇప్పుడు Lu-Vih యాప్లో డిస్క్రిప్షన్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ. సో ఇందులో పర్టికులర్గా సార్ చాలామంది ఆ బిఎంఈటీ ప్లాట్ఫామ్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ దొరకటం, ఎవ్రీ వీక్ క్లాసెస్కి అటెండ్ అవుతున్నారు, కొత్త కొత్త బ్యాచెస్. అండ్ కొంతమంది అయితే ఓన్గా ఆ బిజినెస్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. మన వీడియోస్ చూసిన తర్వాత కొంతమంది ఐడియాస్ని అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి టర్న్ ఓవర్ ఎంత వస్తుంది ఏంటి అనేటువంటి అనాలిసిస్ ఐడియాని కూడా తీసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో మన వీడియోస్ కింద చాలామంది పెట్టినటువంటి కామెంట్, పెట్టుబడి లేకుండా బిజినెస్ చేయొచ్చా, చేస్తే ఎటువంటి బిజినెస్ చేయాలి, ఏ విధంగా ఉంటుంది అనేది. సో మన బిఎంఈటీ ప్లాట్ఫామ్ త్రూ ఏ ఐడియా ఇస్తారు, ఏం చెప్తారు దానికి? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ బిఎంఈటీ అన్నది మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితులను అవగాహన చేసుకుని అందులోంచి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఒకటి సెలెక్ట్ చేసుకుని దాన్ని ఒక సిస్టమ్గా క్రియేట్ చేసుకుని వాటి నుంచి డబ్బు సంపాదించేదానికి బిఎంఈటీ. అయితే ఇక్కడ ఏదైనా బిజినెస్ చేయాలనంటే ప్రధానంగా నాలుగు ఉండాలి. మనీ ఎర్న్ చేయాలనంటే మీరు ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి. మనీ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్. అందరూ డబ్బు అనంటే పచ్చ కాగితాలు అని అనుకుంటారు, అది తప్పు. అది రూపం లేనిది. యాక్చువల్గా అయితే డబ్బుకు రూపమే లేదు. డబ్బు అనేది పేపర్లో కాదు, అది ఎన్నో రూపాలు తీసుకుంటుంది. బంగారు కావచ్చు, సంపద కావచ్చు, ప్లాట్ కావచ్చు, ఫ్లాట్ కావచ్చు. అది మీకు ఇంకొకటి ఏదైనా ఫామ్లో అని అంటే డబ్బు పేపర్ రూపంలో కాకుండా షేర్స్లో, డిబెంచర్స్లో, కొన్ని డిజిటల్లో కూడా ఉంది. ఇప్పుడున్న మార్కెట్ రూపంలో కొన్ని బిట్ కాయిన్ రూపంలో కూడా ఉంది అని అంటే క్రిప్టో కరెన్సీ కూడా వెళ్ళిపోయింది. కాబట్టి మరి అటువంటి దానికి ట్రాన్స్ఫర్మేషన్ అని అంటే మీరు ఏమి ఇస్తే మీకు డబ్బు వస్తుంది అనే దాంట్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా 4 చెప్తున్నాను నేను: టైం, స్కిల్, మనీ అండ్ టీమ్. అయితే ఇందులో మనీ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేయడం ఎలా, అది మెయిన్ ఇవాళ చెప్పబోయి. అని అంటే డబ్బున్న వాళ్ళకి ఓకే, మిగతా క్లాసెస్ మనం చెప్పాము, పెట్టుబడి పెట్టుకోవడం, చేసుకోవడం. డబ్బు లేకుండా మనము డబ్బును సంపాదించడం ఎలా, అది ఒకప్పుడు కష్టమయ్యేదేమో కానీ ఇప్పుడు చాలా ఈజీ. కావాల్సిందల్లా మీకు మనీ తప్ప మిగతావి కావాలి. ఏం కావాలి? టైం, స్కిల్, టీమ్, ఈ 3 కావాలి. అయితే మీ దగ్గర ఫస్ట్ ఒక ప్లాన్ అనేది ఉండాలి. ఆ ప్లాన్ను మీరు ఎగ్జిక్యూట్ చేయడానికి డబ్బు ఖర్చు లేకుండా చేయడానికి ఉన్న సోషల్ మీడియా అంటే ఎన్నో మార్గాలు అనేకం ఉన్నాయి. అందులో ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి యూట్యూబ్ అవుతుంది. యూట్యూబ్లో నేనేం చెప్పాను మీకు? టైం, స్కిల్ అండ్ టీమ్, ఈ 3 ఉంటే డబ్బు లేకుండా ఎలా డబ్బు సంపాదించాలి. ఇక్కడ మనకు టైం ఉంది, స్కిల్ ఉంది. అవి ఏం చేస్తారంటే మీరు సెలెక్ట్ చేసుకున్న స్కిల్ను ఎక్స్ప్రెస్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం, ఒక పద్ధతి ప్లాన్గా ప్రజెంట్ చేయడంలోనే మీ బిజినెస్ సక్సెస్ అనేది ఉంది. అవును. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూట్యూబ్లో మీరు మెంటరింగ్ చేయొచ్చు. మెంటరింగ్ అంటే ఏంటి? టీచర్కు మెంటర్కు చాలా తేడా ఉంది. మెంటర్ అన్నవాడు పక్కన ఉండి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని సక్సెస్ అయ్యేంత వరకు చేస్తాడు. టీచర్ అన్నవాడు టీచ్ చేసి వెళ్ళిపోతాడు. లెక్చరర్ అన్నవాడు ఊరికే గెస్ట్ లెక్చర్ మాదిరి ఒక హాఫ్ అన్ అవర్ గెస్ట్ లెక్చర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ రకంగా మెంటరింగ్ అని అంటే ఏంటంటే ఒక మనిషికి వెన్నెముక ఎంత ఇంపార్టెంటో నిలబడడానికి మెంటరింగ్ అన్నది ఒక సబ్జెక్ట్ సక్సెస్ అవ్వడానికి అంత ఇంపార్టెంట్. ఆ రకంగా మీరు మెంటరింగ్ చేయొచ్చు. మెంటరింగ్ చేయడానికి ఏం కావాలని అంటే మీరు ఈ దేంట్లో పర్ఫెక్ట్ ఉన్నారో అందులో మెంటరింగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆటోమొబైల్ ఫీల్డ్లో మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అసలు ఆటోమొబైల్లో ఏమి ఇంపార్టెన్స్ ఉంటాయి, ఒక కార్ కానీ ఒక బైక్ కానీ రన్ అవ్వాలనంటే మెషిన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఆ మెషిన్స్లో వచ్చే సమస్యలు ఏంటి, వాటికి చేయవలసిన మెకానిజం, వాటికి చేయవలసిన అడ్జస్ట్మెంట్స్, వాటికి చేయవలసిన సొల్యూషన్స్ ఏంటి అన్నది మీరు నీట్గా ఒకదానికి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తే అది ఆ ఫీల్డ్లో ఉన్న వారికి మెంటరింగ్గా ఉపయోగపడుతుంది. ఎటువంటి కాలేజెస్ పోకుండా, ఎవరి దగ్గర ట్రైనింగ్ చేయకుండా డైరెక్ట్గా బైక్ ఆర్ మెకానిక్ పాయింట్ ఓపెన్ చేయగలిగేంత మెంటరింగ్ మీరు ఇవ్వగలగాలి. అప్పుడు యూట్యూబ్ అన్నది సక్సెస్ అవుతుంది. ఇది నేను ఒక ఎగ్జాంపులే చెప్తున్నాను. స్కిల్ అనేక రకాలుగా ఉండొచ్చు. కాబట్టి ఈ రకంగా సబ్జెక్ట్ ఎప్పుడైతే మీరు ఇవ్వడం మొదలుపెట్టారో అప్పుడు యూట్యూబ్ అన్నది, ఈ సోషల్ మీడియా, నాట్ ఓన్లీ యూట్యూబ్, దేర్ లాట్ ఆఫ్ ఇది యూట్యూబ్ తర్వాత ఫేస్బుక్లో మీరు వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు, ఇన్స్టాలో అప్లోడ్ చేయొచ్చు, ఈ రకంగా ఎన్నో చేసుకోవచ్చు. ఇక్కడ అవి మీరు అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్ అన్నది ఛానల్ ఫ్రీగా పైసా ఖర్చు లేకుండా ఓపెన్ చేయొచ్చు. 4000 వాచ్ అవర్స్
1000 సబ్స్క్రైబర్స్ 4 మంత్స్ టైంలో మీరు కొట్టేస్తే చాలు. యూ విల్ బి మీరు అకౌంట్కు సెలెక్ట్ అవుతారు. దాని మీద యాడ్స్ ప్లే చేసి మీకు డబ్బులు రావడం మొదలవుతుంది. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం మొదలు పెడతారు. నాట్ ఓన్లీ యూట్యూబ్ సంపాదన, మెకానికల్ మేము షాప్ పెట్టాలంటే ఏం తీసుకోవాలి, ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎంత స్క్వేర్ ఫీట్ ప్లేస్ ఉండాలి, ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలని మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం మొదలు పెడతారు. మీరు కంపెనీ నుంచి తీసుకుని మీ యొక్క కమిషన్ కానీ మీ యొక్క మార్జిన్ పెట్టుకుని వాళ్లకు మెషిన్స్ సప్లై చేయొచ్చు. 2 రకాల సంపాదన. అట్ ద సేమ్ టైం మూడో రకం సంపాదన ఏంటంటే మీరు మెకానిజంలో మీరు ఎక్స్పర్ట్ అయినారని అంటే యూ విల్ బి ద మాస్టర్. కాబట్టి మీకు ఈ బిజినెస్ కూడా వస్తుంది. మీ దగ్గరికి మెకానిజం కేసులు కూడా వస్తాయి. అని అంటే కాస్ట్లీగా ఉన్న కార్లను ఎలా మెకానిజం దానికి రిపేర్స్ ఎలా జరగాలి, వాటి పార్ట్స్ ఎక్కడ దొరుకుతాయి, జినైన్ పార్ట్స్ని ఎలా గుర్తించాలి. చాలామంది డూప్లికేట్ పార్ట్స్ తీసుకుని వస్తారు. కాబట్టి జినైన్ పార్ట్స్ రెండింటికి మీరు తేడా 2 చేతుల్లో పెట్టుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆ ఎక్స్ప్లెయిన్ చేసే మెథడ్, ఆ ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతిని అనుసరించి ఆ కార్స్ ఓనర్స్ అంతా మీ దగ్గరికి రిపేర్ కోసం వస్తారు. దట్ ఈస్ కాన్ఫిడెన్స్. అంటే నమ్మకాన్ని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. యూట్యూబ్లో పైసా ఖర్చు లేకుండా 3 రకాల ఆదాయాలు చేసుకోగలుగుతారు. కాబట్టి ఒకటి మెంటరింగ్తో, యూట్యూబ్తో, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ మెకానిజం వస్తువులు కానీ తీసుకొచ్చి ఇవ్వడంతో, తర్వాత డైరెక్ట్గా వాళ్ళకు మీకు మెకానిజం ద్వారా. కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇటువంటిది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, మీరు సెలెక్ట్ చేసుకొని డబ్బు సంపాదించుకోవచ్చు పైసా పెట్టుబడి లేకుండా. ఇక్కడ ఇందులో పెట్టుబడి అవసరమే ఉంది, ఏమీ లేదు. కాబట్టి ఇది ఇందులో ఇంకొకటి ఏంటంటే ట్యూటరింగ్. ఇందాక మనం మెంటరింగ్ చెప్పాం. ట్యూటరింగ్ అని అంటే టీచర్ పని ఏంటి, సబ్జెక్ట్ను వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పడం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా మిస్సెస్ డాక్టర్ అంజలి. తను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు 10th క్లాస్ వాళ్ళకి ఎక్కువగా ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యేవాళ్ళు. కాబట్టి ఆ ఇంగ్లీష్లో వాళ్లకు దానికి ట్యూటరింగ్ అని అంటే టీచింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. అక్కడ ఉన్న టీచర్లే ఆశ్చర్యపోయారు. ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు 10th క్లాస్ వాళ్ళకు టీచ్ చెప్పడం ఏంటి అనేది. ఈవినింగ్ 5 to 8 వరకు ఓన్లీ తను కాలేజీకి పోయి వచ్చాక 5 to 8 వరకు 3 బ్యాచ్ల్లో ఒక్కొక్క బ్యాచ్లో 50 మందికి 150 మందికి కేవలం 3 నెలలకు 1000 రూపాయలు ఫీజు, అంటే దాదాపు 300 రూపీస్ ఫీజు. మార్చి ఏప్రిల్లో మనకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయంటే దానికి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి 3 నెలలు చాలు. 3 నెలల్లో వాళ్ళకు ఎలా ట్రైనింగ్ చేస్తే వాళ్ళు సబ్జెక్ట్లో మినిమం 35 to 50% మార్క్స్ తెచ్చుకుని పాస్ అవ్వగలుగుతారు. బేసిక్గా అందరూ అక్కడ ఇబ్బంది పడేది గ్రామర్స్, స్పోకెన్ ఇంగ్లీష్లో వర్బ్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అవి స్టెప్ బై స్టెప్ చెప్పి వాళ్ళను ట్రైనింగ్ ఇచ్చేది. 100 మందిలో 80% పైగా పాస్ తీసుకొచ్చేది. ఆ రకంగా తను వాళ్ళ మదర్కి 5 తులాల బంగారు కూడా చేసి పెట్టేసింది అన్నట్టు. అది స్కిల్ అని అంటే. కాబట్టి మనకి ఏది ఉందో మీరు ముందు అబ్జర్వ్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న స్కిల్ను షార్పన్ చేయండి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి, ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం దానికి ముందుకెళ్ళండి. డెఫినెట్లీ మీ యొక్క ప్లాన్ సక్సెస్ అవుతుంది, దాంతోపాటు డబ్బులు వస్తాయి. ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్లో ఏది కూడా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ లేదు. టైం ఉంది, తర్వాత స్కిల్ ఉంది, ప్లానింగ్ ఉంది, ఎగ్జిక్యూషన్ ఉంది. కాబట్టి డబ్బులు లేకుండా డబ్బులు సంపాదించడం కష్టం, అది ఒక టైంలో. ఇప్పుడు డబ్బులు లేకుండా డబ్బు సంపాదించడం చాలా సులువు. కావాల్సిందల్లా టైం, తర్వాత టాలెంట్, టీం, ఈ 3 మీరు దగ్గర ఉంటే చాలు. అలాగే ఖర్చు లేకుండా ఈజీగా మనం డబ్బు సంపాదించే ఈ ఐడియాస్లో మనం చూసుకున్నట్లయితే బ్లాగింగ్ అండ్ వ్లాగింగ్ కూడా చేసుకోవచ్చు. బ్లాగింగ్ అంటే ఏంటంటే జనాలకు తెలియని సబ్జెక్ట్స్ను మనము మనకున్న ఎక్స్పీరియన్స్తో, మనకున్న చదువుతో, స్కిల్, టాలెంట్తో మనము అక్కడ ఎస్ఏ అని అంటే దానికి రాసేసి మనం బ్లాగ్స్ పోస్ట్ చేయడం అన్నట్టు. జనాలకు చాలామంది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్త మెడిసిన్ మార్కెట్లోకి వచ్చింది. ఇది అలోపతి డ్రగ్గా, హోమియోపతి డ్రగ్గా, ఇది డీసీజీ అప్రూవల్ ఉందా లేదా, దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి, దీన్ని వాడితే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఈ విషయాలన్నీ మీకు తెలుసు. అవి మీరు ఒక బ్లాగ్ రూపంలో మీరు పోస్ట్ చేయగలిగినట్లయితే ఆ బ్లాగ్ను మీరు గూగుల్లో పోస్ట్ చేస్తే ఎంతమంది అయితే దాని మీద వెతుకుతుంటారో, ఎన్ని నెంబర్ ఆఫ్ పీపుల్ మీరు చూస్తుంటారో అంత మీకు వ్యూస్ పెరిగే కొద్దీ మీ అకౌంట్కు డబ్బులు రావడం జరుగుతుంది. బ్లాగింగ్ అన్నది చాలా బెస్ట్ది. ఏంటంటే అది ఒక్కసారి మీరు చేసేసి మీ బ్లాగింగ్కు వ్యూస్ రావడం మొదలు పెట్టేస్తే గూగుల్ వాడు మిమ్మల్ని పర్మనెంట్గా బ్లాగర్గా పెట్టుకుంటాడు అన్నట్టు. కాబట్టి సబ్జెక్ట్లో ఎప్పుడు కూడా మీకు ఇందులో కావాల్సింది మళ్ళీ మనం చెప్పుకున్నట్టు టైం, టాలెంట్, ప్లాన్, ఎగ్జిక్యూషన్. కాబట్టి మీరు రెగ్యులర్గా రీసెర్చ్గా ఉండాలి. మార్కెట్లోకి ఏ కొత్తది వచ్చినా కూడా దాని గురించి ఫస్ట్ మీకే తెలిసి ఉండాలి. మీరే దాని మీద బ్లాగ్ క్రియేట్ చేయగలగాలి. అది స్పోర్ట్స్కు సంబంధించింది కావచ్చు, హెల్త్కు సంబంధించింది కావచ్చు, ఫుడ్కు సంబంధించింది కావచ్చు, ఒక హెర్బల్ది కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా కానీ మీరు దేనికైతే క్వాలిఫై అవుతారో, దేంట్లో అయితే పర్ఫెక్ట్గా ఒక బ్లాగ్ క్రియేట్ చేసి దాన్ని ప్రజెంట్ చేయగలుగుతారో అది కూడా 100% జెన్యూన్గా. కాబట్టి అటువంటి రీసెర్చ్ వర్క్ మీరు చేసి ప్రజెంట్ చేసినట్లయితే బ్లాగింగ్తో కూడా పైసా పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించుకోవచ్చు.
గ్రేట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. ఎందుకంటే చాలామందికి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ అయితే కామన్ సెన్స్ ఐడియాస్ ఉంటాయి కానీ ఎవరు దాని మీద అప్లై చేయరు. బట్ రియలీ గ్రేట్. ఇప్పుడు స్టార్ట్ చేస్తే చాలామంది జీవితాలు కనీసం ఒకటి స్టార్ట్ చేసినా జీవితాలు బాగుపడతాయి. వెరీ గుడ్ ఐడియా బిఎంఐటి ప్లాట్ఫామ్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. అయితే క్లాసెస్ చాలామంది అడుగుతున్నారు, ఎప్పుడెక్కడ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? స్పెషల్ బిఎంఈటి ప్యాక్ క్లాసెస్ అన్నవి నెక్స్ట్ మంత్ 9th హైదరాబాద్లో ఉంటుందండి. ఇందులో మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితుల్లో ఐడియాస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, క్రియేట్ చేసిన ఐడియాస్ నుంచి డబ్బు ఎలా సంపాదించుకోవాలి, లేదా ఒక ప్రోడక్ట్స్ ఉందంటే దాన్ని మార్కెటింగ్ టెక్నిక్స్ ఎలా చేసుకోవాలి, దాన్ని మార్కెటింగ్ తక్కువ ఖర్చుతో ఎలా మార్కెట్ చేసుకుని డబ్బు సంపాదించుకోవాలి, అట్ ద సేమ్ టైం తక్కువ టైంలో డబ్బులు మనము ఎలా డబుల్ ట్రిపుల్ చేసుకోవాలి, మన పిల్లలకు అని అంటే మనం కష్టపడి సంపాదించేది పిల్లలకు కాబట్టి వారికి సంపద ఎలా తక్కువ కష్టంతో తక్కువ డబ్బుతో మనం కూడబెట్టాలి. అందరూ అరుగాలం కష్టపడి మొత్తం సంపాదించినంత పిల్లలకు పెట్టేసి ఏంలో చేతులు ఏంలో లేకుండా బయట రోడ్డు మీద పడుతున్నారు. ఇది తప్పు. ఎప్పుడు కూడా ఇది తక్కువ, నేను అందుకే తక్కువ కష్టంతో తక్కువ డబ్బుతో సంపద సృష్టించడం ఎలా అన్నది మీరు నేర్చుకుంటే దాన్ని బట్టి పర్ఫెక్ట్గా అవుతుంది. అలాంటి టెక్నిక్స్ ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వేదిక్ మహావాస్తు టిప్స్, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్తో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నుంచి పారద్రోలి పాజిటివ్ ఎనర్జీతో ఇంటిని నింపడం ఎలా అన్నది కూడా ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ అన్నది పవర్ మెడిటేషన్ చార్ట్ సహాయంతో ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది మీకు లైవ్గా అక్కడ మెడిటేషన్ చేసి చూపించడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. శివవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే రెగ్యులర్గా వీక్లీ వన్స్ ఉంటాయి. అండ్ బిఎంఈటి ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. లేదు అని అంటే కాంటాక్ట్ నెంబర్ మాకు కలవట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికైనా సరే మీరు మెసేజ్ పెట్టవచ్చు, దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో స్క్రీన్ మీద అది కూడా కనిపిస్తూ ఉంది. అండ్ బిజినెస్ ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ పీపుల్ లేదా కొత్తగా 2022లో బిజినెస్ స్టార్ట్ చేద్దాము, ఏ బిజినెస్ అయితే బాగుంటుంది, అటువంటి సలహాలు సూచనలు కనుక మీకు కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వదలుచుకున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ.